రైతులకు పంట పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిధులను సర్దుబాటు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటి మాదిరిగానే 1 ఎకరా నుంచి మొదలు పెట్టాలని, డిసెంబర్ నెలాఖరు వరకైనా రైతుల ఖాతాలకు నిధులు జమ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతి 10 రోజులకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల చొప్పున జమ చేసేలా, 45 రోజుల్లో కనీసం 7,000 కోట్లు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ హయాంలో రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు 1,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వృధాగా చెల్లించినట్లు తేల్చింది. దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు ఇంకా ఓన్లీ కసరత్తు మాత్రమే మొదలుపెట్టింది. రైతు భరోసా పథకం కింద రైతు బంధు అసలు ఎవరు ఏ స్థాయిలో ఉన్న రైతుకి వేయాలి, ఎన్ని ఎకరాల రైతుకి వేయాలి దానిపైన గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో రైతు సంఘాలతో పాటు వివిధ మేధావులతో కూడా అభిప్రాయ సేకరణ చేసింది. ఏ స్థాయి ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రైతు భరోసా, రైతు బంధు పథకం ఏ విధంగా అమలు చేశారు, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకొని ముందుకు పొమ్మంటారో అభిప్రాయాలు చెప్పాలంటూ క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో మొత్తం ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా బహిరంగ విచారణ చేసింది. ఇప్పటికే ఈ నివేదిక సిద్ధమైంది. అయితే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పదే కేవలం పంట పండించే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా మేము వేస్తాము, అదేవిధంగా ఐటీ పేయర్స్ కానీ, తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, ఇతరులకు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ రైతు భరోసా పథకం ఉండకపోవచ్చు అనేది ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు, నివేదిక పూర్తిగా వచ్చినాక విధి విధానాలు రూపొందించి ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రైతు భరోసా కింద రైతు బంధు పథకం విడతల వారీగా వేసేందుకు ఈరోజు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరిలో కానీ స్థానిక సంస్థలు ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాల్సి ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలను గెలవాలంటే ముఖ్యంగా రైతు భరోసా పథకం కింద ఏదైతే నిధులు విడుదల చేయాలో అవన్నీ చేయాల్సిందే. ఇప్పటికే రుణమాఫీ పేరుతో 18,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్తున్న ప్రభుత్వం ఇంకా కొంతమందికి రైతు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఇవన్నీ విషయాల మీద కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారితో పాటు వ్యవసాయ శాఖ అధికారితో ఎప్పటికప్పుడు తర్జన భర్జన చేస్తారు. తాజాగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఈ రైతు భరోసా నిధుల విడుదలపైనే ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రోజువారీగా ప్రభుత్వం ఇతర ఖర్చులు తగ్గించి ఇతర ఆర్థిక వనరులను సమీకరించుకొని రోజువారీగా 1000 నుంచి 1,100 కోట్లు, 2,000 కోట్లు ఇట్లా జమ చేసి ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ వరకు రైతు భరోసా పథకం అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
దాదాపు 2023 వరకు కూడా వేసిన రైతు భరోసా నిధులు 25,000 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి. కేవలం పంట పండించని భూములకు కూడా వెంచర్లు చేసిన వాళ్ళకి వెంచర్లు చేసిన దానికి, తర్వాత హైవే రోడ్లలో ఉన్న పోయిన భూములకి, తర్వాత పంటలు పండించని భూములకు కూడా రైతు భరోసా వేసి 1,000 కోట్ల ప్రజానిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం పంటలు పండిస్తున్న రైతులకు మాత్రమే ఖచ్చితంగా రైతు భరోసా కింద రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పింది. దాదాపు అంటే 6 నెలలకు 7,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఈ ప్రభుత్వం నిధులు జమ చేయాలి. అట్లా ఒక విడత వేయడానికే దాదాపు 9 నుంచి 10,000 కోట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఎకరాల లోపు రైతులకు వేయాలంటే 10,000 కోట్లు దాదాపుగా ఆర్థిక భారం పడుతుంది. అయితే ప్రభుత్వం రైతులకు మాత్రం రైతులకు ఇచ్చే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఆర్థిక భారంగా భావించొద్దు, ఇతర నిధులను దారి మళ్లించైనా సరే ఈ రైతు భరోసా కింద రైతు బంధు నిధులు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందని చెప్పి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రైతు రుణమాఫీ ఇంకా అమలు ప్రక్రియను కొనసాగిస్తూనే ఇప్పటికే 18,000 కోట్లు కంప్లీట్ చేసి 22 లక్షల మంది రైతులకు ఈరోజు రుణమాఫీ అమలు చేస్తూనే ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ అమలు చేసి నిధులు విడుదల చేసే విధంగా ప్రక్రియలో చేసుకుంటూ ముఖ్యంగా రైతు భరోసాను తొందరగా టేకప్ చేయాలి. ఎందుకంటే జనవరిలో 15వ తారీఖు లోపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి ఎన్నికల సంస్థల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే రైతు భరోసా ఒక్కటే ఆయుధంగా ఈరోజు ప్రభుత్వం భావించి ఆ విధంగా ముందుకు పోయేందుకు కసరత్తు మొదలుపెట్టింది. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.